హలో పీపుల్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఇండియన్ కిచెన్. ఈ మధ్య ఏఐని జనాలు విపరీతంగా వాడేస్తున్నారు కదా, సాఫ్ట్వేర్స్లో అన్నిట్లో. సో మనం కూడా ట్రై చేద్దాం. బయటేమో వాళ్ళుగా వర్షం పడుతుంది, చల్లగా ఉంది అని చెప్పి ఏఐని నా కోసం వంట ఏమైనా చేసి పెడతావా అని అడిగితే, ఇదేమో నేను వంట చేయలేను కానీ మీకు మంచి రెసిపీస్ని అయితే సజెస్ట్ చేస్తాను అనింది. నా దగ్గర ఏమో మార్నింగ్ ఆర్డర్ చేసిన స్వీట్ కార్న్ ఉంది. స్వీట్ కార్న్తో మంచి హాట్ సూప్ ఏమైనా తాగాలనిపిస్తుంది. స్వీట్ కార్న్ సూప్ రెసిపీ ఏమైనా చెప్తావా అంటే తప్పకుండా చెప్తాను అని చెప్పి ఇలాగ రెసిపీని అయితే ఇచ్చిందనమాట. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్ని. ఈ వీడియోలో చూస్తున్నట్టు ఇంగ్రీడియంట్స్ అని రెడీ చేసేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్, లేకపోతే మీ దగ్గర బటర్ ఉంటే బటర్ వేసుకోండి, ఏదైనా ప్రాబ్లం లేదు. ఆయిల్ ఆర్ బటర్ వేడయ్యాక దీంట్లోకి ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లి వేసేసుకొని, వెల్లుల్లి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అవ్వడం వల్ల మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది అన్నమాట. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ వేసేసుకోవాలి అండ్ 1 మీడియం సైజ్డ్ క్యారెట్. ఈ రెండు వేసేసుకొని లైట్గా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ క్యారెట్ ఆనియన్ సాఫ్ట్ అయ్యేదాకా ఉంచుకుందాము. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మూత తీసేసి మొత్తం ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న 1 కప్ స్వీట్ కార్న్ వేసుకోవాలి. ఇంకొక 1 కప్ మనం పక్కకు పెట్టుకోవాలి, అది వేరే దానికి వాడాలి, మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఈ స్వీట్ కార్న్ కూడా వేసుకొని కలిపేసుకొని, ఇదేంటంటే ఇంకొక 1 కప్ పెట్టుకున్నాం కదా, ఆ 1 కప్ స్వీట్ కార్న్లో కొంచెం మిల్క్ వేసుకొని ఇట్లా పేస్ట్ లాగా వేసుకోవాలన్నమాట. ఈ పేస్ట్ ఏం చేస్తుందంటే మనకి స్వీట్ కార్న్కి మంచి క్రీమీ టెక్స్చర్ని ఇస్తుంది. వేసేసుకొని మనకి కావాల్సినంత వాటర్, నేనైతే 1.5 గ్లాస్ వాటర్ వేసుకున్నాను. 1.5 గ్లాస్ వాటర్ వేసేసుకొని కావాల్సినంత సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 8 to 10 మినిట్స్ మీడియం టు హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వనివ్వాలి ఆ సూప్ని. అది బాయిల్ అయ్యేలోపు మనం కార్న్ఫ్లోర్ స్లరీని రెడీ చేసుకుందాము. ఒక కప్లోకి 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని ఉండలేం లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సూప్లోకి ఆ కార్న్ఫ్లోర్ స్లరీని వేసేసుకుందాము. సూప్ కన్సిస్టెన్సీ కోసం ఇది యాడ్ చేసుకుంటున్నాము. 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాము. దీంట్లో మనం కారం అవేం వేసుకోము. మీకు కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ పౌడర్ వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఈలోపు ఒక ఎగ్ని బౌల్లోకి వేసేసుకొని ఆ ఎగ్ని బాగా బీట్ చేసుకుందాము. మొత్తం ఒకసారి కలిపేసుకొని చూడండి, కన్సిస్టెన్సీ చాలా బాగుంది. ఇప్పుడు దీనిపై నుంచి మెల్లగా ఇలా ఎగ్ని వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసి జస్ట్ ఒక 40 సెకండ్స్ అలా ఉంచండి. చిన్నప్పుడు నేను దీన్ని చూసి క్యాబేజ్ అనుకునేదాన్ని, దాని తర్వాత తెలిసినది ఎగ్ అని. చూడండి, మనం ఎగ్ వేసుకున్నాం కదా, అది అలా వచ్చిందనమాట. మనం సూప్ తాగేటప్పుడు అది స్మూత్గా తగులుతూ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఫైనల్గా దీంట్లోకి చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో మళ్ళీ ట్రై చేద్దాము. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.